హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ వస్తాయి. మా యూట్యూబ్ ఛానల్ పేరు కే సునీత 4281 ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నూనెను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను. మటన్ కూర వండుతున్నాను. ఇదిగోండి కొత్తిమీర, మటన్ అంటే ఉప్పు, కారం, అల్లం పేస్టు, గరం మసాలా వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి మటను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము. అలాగే సాల్ట్ కూడా వేద్దాం ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే తొందరగా ఎగుతాయి ఉల్లిపాయలు. ఇదిగోండి ఇది వేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు అన్నీ కలిపిన కూర వేసేయడమే. దాంట్లో ఒక చిన్న గ్లాసులో నీళ్ళు కూడా కలిపాను. ఇవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేస్తాను. సరేనా ఫ్రెండ్స్? కొంచెం ఒక మగ్గనిద్దాం. ఆ తర్వాత ఈ నీళ్ళు పోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము మటను. ఇదిగోండి సన్నసగం మీద పెట్టి ఉడకనిచ్చాను ఒక 5 నిమిషాలు. ఇదిగోండి ఉడికింది కదా. నీరు చూసారా వచ్చింది. నేను నీళ్ళు అసలు పోయలే, ఇప్పుడు పోస్తున్నాను. అంటే గుజ్జు కోసం ఇదేనా. ఇదిగోండి చిన్న గ్లాసే. ఇది 1/2 కేజీనే ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఇంకా మగ్గనిద్దాం. ఎక్కువ వేసినా బాగోదు ఫ్రెండ్స్. కూర కాబట్టి గుజ్జు ఎక్కువ ఉన్న బాగోదు. మళ్ళీ ఇలాగే దీంట్లోనే దోసకాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మటన్లో దోసకాయ వేస్తే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈసారి దోసకాయ మటన్ వండినప్పుడు కూడా పెడతాను. అసలు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొక్క చూసారు చాలా వరకు ఉడికిపోయింది. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాము సన్నసగం మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంది కదా చివరిలో వేసేసుకుందాం. మటన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉడికిన తర్వాత తీసేయడం. ఇక ముక్క ముక్క నోరూరుతుంది ఫ్రెండ్స్. నాకు ఇలా కూడా ఇష్టం, కానీ దీనికన్నా ఎక్కువ చికెన్ ఇష్టం. ఇది మటన్ కదా, చికెన్ బాగా ఇష్టం. ఇది 1/2 కేజీ ఫ్రెండ్స్. పావు కేజీ అన్నారు మా వారు. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందు ఒకసారి నీళ్ళు పోయకుండా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడకనిస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది.
చాలా అన్నీ వేసేస్తాం కదా, ఉప్పు కారం మళ్ళీ అల్లం పేస్టు గరం మసాలా అన్నీ వేస్తా కదా, వేసి నానబెడతా కదా. 4 అల్లం, ఉప్పు, కారం, గరం మసాలా ఈ 4 వేసి ఒక అరగంట సేపు అయినా మరగనిచ్చాను ఫ్రెండ్స్. నానబెట్టాను ఒక అరగంట సేపు అయినా. ఒక 5 నిమిషాలు ఫుల్ మంట తగ్గించి కొంచెం అటు తగ్గించి కదా అటు పెంచి కదా మధ్యలో పెట్టుకొని లోలో పెట్టుకొని ఒకసారి కుసేపు పెట్టుకుందాం. ఒకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా మొత్తం నీరంతా ఇంకిపోయింది. కొంచెం మటన్ మసాలా వేద్దాం, ఎక్కువ వద్దు, కొంచెం చాలు. చువల్లగొట్టు దగ్గరకు వచ్చేసి ఒక 5 నిమిషాలు కట్టే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ వస్తుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.